లాస్ట్ క్లాస్లో ఐసోమెరిజం డెఫినేషన్ ఏంటి, అవి ఎన్ని టైప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎన్ని టైప్స్ ఐసోమెరిజం? 2 టైప్స్, స్ట్రక్చరల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం. సో స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో 4 టైప్స్: చైన్, ఫంక్షనల్ ఐసోమెరిజం, మెటామెరిజం అండ్ పొజిషన్ ఐసోమెరిజం. దాంట్లో ఫస్ట్ వన్ చైన్ ఐసోమెరిజం. Compounds having same molecular formula but different structure is known as structural isomerism. So what is isomerism? Same molecular formula, different properties. దాంట్లో structural isomerism, same molecular formula, different structures. So first one chain isomerism చూస్తే, compounds having same molecular formula but different carbon skeleton. These compounds are known as chain isomers. This phenomenon is termed as chain isomerism. సో కాంపౌండ్ ఉంది, ఆ కాంపౌండ్ మాలిక్యులర్ ఫార్ములా సేమ్, లైక్ C4H10 అనేది మాలిక్యులర్ ఫార్ములా, బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అన్నారు, డిఫరెంట్ కార్బన్ స్కెల్టన్. సపోజ్ చూడండి, C4H10 అంటే బ్యూటేన్ని ఇలా కూడా రాయొచ్చు. అంటే ఆ కార్బన్ స్కెల్టన్, బ్యూటేన్ ఇలా రాయొచ్చు అని కాదు, కార్బన్ స్కెల్టన్ని ఇలా కూడా చేంజ్ చేయొచ్చు. ఈ మిథైల్ని ఇలా తీసుకొచ్చి సెకండ్ పొజిషన్లో పెడితే ఏమైంది? 2-మిథైల్ ప్రొపేన్, బ్యూటేన్, 2-మిథైల్ ప్రొపేన్. అర్థమైందా? సేమ్ మాలిక్యులర్ ఫార్ములానే, C4H10 చూడండి, 4 కార్బన్స్ 3 3 6 2 2 10, 4 కార్బన్స్ 3 3 3 9 1, ఇది 1 హైడ్రోజనే 10. సో ఈ రకంగా సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, డిఫరెంట్ కార్బన్ స్కెల్టన్ ఈజ్ నోన్ యాజ్ చైన్ ఐసోమెరిజం. ఓకే, నెక్స్ట్ పెంటేన్ చూడండి, సేమ్ పెంటేన్ కూడా ఇక్కడ 3 స్ట్రక్చర్స్ వచ్చాయి. ఒక మిథైల్ ఇక్కడ తీసుకొచ్చే, ఇది పెంటేన్. దీన్ని ఒక మిథైల్ ఇలా కార్బన్ స్కెల్టన్ చేంజ్ చేసాము అంటే 2-మిథైల్ 1 2 3 4 మిథైల్ బ్యూటేన్. ఇంకో మిథైల్ సేమ్ సెకండ్ కార్బన్ మీద పెడితే 2,2 డైమిథైల్ ప్రొపేన్ 1 2 3 2,2 డైమిథైల్ పెంటేన్. ఇలా ఎన్ని కాంపౌండ్స్ అయినా కానీ కార్బన్ స్కెల్టన్ చేంజ్ చేసాము అంటే దాని అక్కడ ఏ ఫెనామినా చైన్ ఐసోమెరిజం ఉంది అని. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, డిఫరెంట్ కార్బన్ స్కెల్టన్ is called chain isomerism. These compounds are known as chain isomers. It starts from 4th carbon. అంటే ఇప్పుడు ప్రొపేన్ ఉంది, CCC ప్రొపేన్ ఉంది, దీన్ని కార్బన్ స్కెల్టన్ చేంజ్ చేయలేం కదా, ఈ కార్బన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కానీ ఇది ప్రొపేనే. సో ఈ చైన్ ఐసోమెరిజం స్టార్ట్స్ ఫ్రమ్ 4th కార్బన్, అంటే బ్యూటేన్ నుంచి స్టార్ట్ అవుతుంది.